వేయి నామములు. 1 విశ్వం, మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు. 2 విష్ణు, విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు. 3 వషట్కార, వేదస్వరూపుడు. 4 భూత భవ్య భవత్ప్రభు, భూత భవిష్యత్ వర్తమానములందలి సర్వమునకు ప్రభువైన వాడు. 5 భూత కృద్, భూతములను సృష్టించిన వాడు. 6 భూత భృత్, జీవులందరిని పోషించువాడు. 7 భావ, సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు. 8 భూతాత్మ, సర్వజీవకోటియందు అంతర్యామిగా ఉండువాడు. 9 భూత భావన, జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు. 10 పూతాత్మ, పవిత్రాత్ముడు. 11 పరమాత్మ, నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు. 12 ముక్తానాం పరమాగతి, ముక్త పురుషులకు పరమగమ్యమైన వాడు. 13 అవ్యయ, వినాశము కానివాడు, వినాశము లేనివాడు. 14 పురుష, నవద్వారములు కలిగిన పురములో ఉండువాడు. 15 సాక్షి, చక్కగా సమస్తమును దర్శించువాడు. 16 క్షేత్రజ్ఞ, శరీరములో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు. 17 అక్షర, నాశరహితుడు. 18 యోగ, యోగముచే పొందదగినవాడు. 19 యోగ విధాంనేత, యోగ విధులకు ప్రభువైన వాడు. 20 ప్రధాన పురుషేశ్వర, ప్రకృతి పురుషులకు అధినేత. 21 నారసింహవపు, నరుని సింహమును బోలిన అవయవములు గలవాడు. 22 శ్రీమాన్, సదా లక్ష్మీదేవితో కూడియుండువాడు. 23 కేశవ, కేశియనడి అసురుని వధించినవాడు. 24 పురుషోత్తమ, పురుషులందరిలోనూ ఉత్తముడు. 25 సర్వ, సమస్తమును తానై అయినవాడు. 26 శర్వ, సకల జీవులను సంహరింపజేయువాడు. 27 శివ, శాశ్వతుడు. 28 స్థాను, స్థిరమైనవాడు. 29 భూతాది, భూతములకు ఆదికారణమైన వాడు. 30 అవ్యయనిధి, నశించని ఐశ్వర్యము గలవాడు. 31 సంభవ, వివిధ అవతారములను ఎత్తినవాడు. 32 భావన, సర్వజీవులకు సమస్త ఫలముల నొసగువాడు. 33 భర్త, సకలములను కనిపెట్టి పోషించువాడు, సకలమును భరించువాడు. 34 ప్రభవ, పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు. 35 ప్రభు, సర్వశక్తి సమన్వితమైనవాడు. 36 ఈశ్వర, ఒకరి సహాయము లేకనే సమస్త కార్యములు నెరవేర్చగలిగినవాడు. 37 స్వయంభూ, తనంతట తానే ఉద్భవించినవాడు. 38 శంభు, సర్వశ్రేయములకు మూలపురుషుడు. 39 ఆదిత్య, సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు. 40 పుష్కరాక్ష, పద్మముల వంటి కన్నులు గలవాడు. 41 మహాస్వన, గొప్పదియగు వేదరూప నాదము గలవాడు. 42 అనాదినిధన, ఆద్యంతములు లేనివాడు. 43 ధాత, నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమయ్యున్నవాడు. 44 విధాత, కర్మఫలములనందించువాడు. 45 ధాతురుత్తమ, సర్వధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు. 46 అప్రమేయ, ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు. 47 హృషికేశ, ఇంద్రియములకు ప్రభువు. 48 పద్మనాభ, నాభియందు పద్మము గలవాడు. 49 అమరప్రభు, దేవతలకు ప్రభువైనవాడు. 50 విశ్వకర్మ, విశ్వరచన చేయగలిగినవాడు. 51 మను, మననము ఆలోచన చేయువాడు. 52 త్వష్ట, ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు. 53 స్థవిష్ట, అతిశయ స్థూలమైనవాడు. 54 స్థవిరోధ్రువ, సనాతనుడు, శాశ్వతుడైనవాడు. 55 అగ్రాహ్య, ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు. 56 శాశ్వత, సర్వకాలములందున్నవాడు. 57 కృష్ణ, సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు, సర్వమును ఆకర్షించువాడు. 58 లోహితాక్ష, ఎర్రుని నేత్రములు గలవాడు. 59 ప్రతర్దన, ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు. 60 ప్రభూత, జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు. 61 త్రికకుబ్ధామ, ముల్లోకములకు ఆధారభూతమైనవాడు. 62 పవిత్రం, పరిశుద్ధుడైనవాడు. 63 పరం మంగళం, స్మరణ మాత్రముచే అద్భుతములనంతమొందించి శుభములనందించువాడు. 64 ఈశాన, సర్వభూతములను శాసించువాడు. 65 ప్రాణద, ప్రాణికోటికి ప్రాణశక్తి నొసగువాడు. 66 ప్రాణ, ప్రాణశక్తి స్వరూపమైనవాడు. 67 జ్యేష్ఠ, వృద్ధతముడు, సృష్టికి పూర్వము నుండే ఉన్నవాడు. 68 శ్రేష్ఠ, అత్యంత ప్రశంసాపాత్రుడు. 69 ప్రజాపతి, సమస్త ప్రజలకు పతి. 70 హిరణ్యగర్భ,
విశ్వగర్భమున నుండువాడు. 71 భూగర్భ, భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు. 72 మాధవ, శ్రీదేవికి భర్తయైనవాడు. 73 మధుసూదన, మధువను రాక్షసుని వధించినవాడు. 74 ఈశ్వర, సర్వశక్తి సంపన్నుడైనవాడు. 75 విక్రమి, శౌర్యము గలవాడు. 76 ధన్వి, ధనస్సును ధరించినవాడు. 77 మేధావి, ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్థ్యము కలిగినవాడు. 78 విక్రమ, గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు. 79 క్రమ, నియమానుసారము చరించువాడు. 80 అనుత్తమ, తనకంటే ఉత్తములు లేనివాడు. 81 దురాధర్ష, రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు. 82 కృతజ్ఞ, ప్రాణులు చేయు కర్మములను చేయువాడు. 83 కృతి, కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడైయున్నవాడు. 84 ఆత్మవాన్, తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడైయుండువాడు. 85 సురేష, దేవతలకు ప్రభువైనవాడు. 86 శరణ, కార్తులను బ్రోచువాడై వారి ఆర్తిని హరించువాడు. 87 శర్మ, పరమానంద స్వరూపుడు. 88 విశ్వరేత, సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు. 89 ప్రజాభవ, ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు. 90 అహ, పగలువలె ప్రకాశించువాడు. 91 సంవత్సర, కాలస్వరూపుడైనవాడు. 92 వ్యాళ, పామువలె పట్టశక్యము గానివాడు. 93 ప్రత్యయ, ప్రజ్ఞాస్వరూపుడైనవాడు. 94 సర్వదర్శన, సమస్తమును దర్శించగలవాడు. 95 అజ, పుట్టుకలేనివాడు. 96 సర్వేశ్వర, ఈశ్వరులందరికీ ఈశ్వరుడైనవాడు. 97 సిద్ధ, పొందవలసిన దంతయు పొందినవాడు. 98 సిద్ధి, ఫలరూపుడైనవాడు. 99 సర్వాది, సర్వమునకు మూలమైనవాడు. 100 అచ్యుత, స్వరూప సామర్థ్యముల యందు పతనము లేనివాడు. 101 వృషాకపి, అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు. 102 అమేయాత్మ, అపరిమిత స్వరూపము గలవాడు. 103 సర్వయోగ వినిసృత, సర్వ విధములైన సంగత్యముల నుండి విడిపడినవాడు. 104 వసు, సర్వభూతములయందు వసించువాడు. 105 వసుమన, పరిశుద్ధమైన మనస్సు గలవాడు. 106 సత్య, సత్యస్వరూపుడు. 107 సమాత్మ, సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు. 108 సంమిత, భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు. 109 సమ, సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు. 110 అమోఘ, భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు. 111 పుండరీకాక్ష, భక్తుల హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు. 112 వృషకర్మ, ధర్మకార్యములు నిర్వర్తించువాడు. 113 వృషాకృతి, ధర్మమే తన స్వరూపముగా గలవాడు. 114 రుద్ర, ఖమును లేదా కారణమును పారద్రోలువాడు. 115 బహుశిర, అనేక శిరములు కలవాడు. 116 బభ్రు, లోకములను భరించువాడు. 117 విశ్వయోని, విశ్వమునకు కారణమైనవాడు. 118 శుచిశ్రవ, శుభప్రదమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు. 119 అమృత, మరణము లేనివాడు. 120 శాశ్వతస్థాను, నిత్యుడై, నిశ్చలుడైనవాడు. 121 వరారోహ, జ్ఞానగమ్యమైనవాడు. 122 మహాతప, మహాద్భుత జ్ఞానము కలవాడు. 123 సర్వగ, సర్వత్ర వ్యాపించియున్నవాడు. 124 సర్వవిద్వాను, సర్వము తెలిసినవాడు. 125 విశ్వక్సేన, అసురుల సేనలను నిర్జించినవాడు. తాను యుద్ధమునకు ఉపక్రమించినంతనే అసురసేన ఎంతయు భీతితో పారిపోవుటచే భగవానుడు విశ్వక్సేను డాయెను. 126 జనార్దన, ఖమును కల్గించువాడు, ఆనందము నొసగూర్చువాడు. 127 వేద, మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు. 128 వేదవిత్, వేదజ్ఞానమును అనుభవములో కలిగినవాడు. 129 అవ్యంగ, ఏ కోర్త్యు, లోపము లేనివాడు. 130 వేదాంగ, వేదములనే అంగములుగా కలిగినవాడు. 131 వేదవిత్, వేదములను విచారించువాడు. 132 కవి, సర్వద్రష్టయైనవాడు. 133 లోకాధ్యక్ష, లోకములను పరికించువాడు. 134 సురాధ్యక్ష, దేవతలకు కూడా తానే అధ్యక్షుడైనవాడు. 135 ధర్మాధ్యక్ష, ధర్మాధర్మములను వీక్షించువాడు. 136 కృతాకృత, కార్య, కారణరూపములతో భాసించువాడు. 137 చతురాత్మ,
విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు. 138 చతుర్వ్యూహ 4 విధముల వ్యూహము నొంది సృష్టి కార్యములను చేయువాడు. 139 చతుర్దుంష్ట్ర 4 కోరపండ్లు గలిగినవాడు. 140 చతుర్భుజ 4 భుజములు కలిగినవాడు. 141 భ్రాజిష్ణు అద్వయ ప్రకాశరూపుడు. 142 భోజన భోజ్యరూపమైనవాడు. 143 భోక్త ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు. 144 సహిష్ణు భక్తుల అపరాధములను మన్నించి క్షమించగలిగినవాడు. 145 జగదాదిజ సృష్ట్యారంభముననే వ్యక్తమైనవాడు. 146 అనఘ పాపరహితుడైనవాడు. 147 విజయ ఆత్మజ్ఞానముతో వైరాగ్య సంపన్నుడై శ్రేష్టమైన జయము నొందువాడు. 148 జేత సదాజయము నొందువాడు. 149 విశ్వయోని విశ్వమునకు కారణభూతమైనవాడు. 150 పునర్వసు పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధులనాశ్రయించువాడు. 151 ఉపేంద్ర ఇంద్రునికి పైనుండువాడు. 152 వామన చక్కగా సేవించదగినవాడు. 153 ప్రాంశు ఉన్నతమైన శరీరము గలవాడు. 154 అమోఘ వ్యర్థము కాని పనులు గలవాడు. 155 శుచి తన దరిచేరు భక్తులను పవిత్రము చేయువాడు. 156 ఊర్జిత మహాబలవంతుడు. 157 అత్తీంద్ర ఇంద్రుని అతిక్రమించినవాడు. 158 సంగ్రహ ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటికి సంగ్రహించువాడు. 159 సర్గ సృష్టియు సృష్టికారణమును అయినవాడు. 160 ధృతాత్మ తనపై తాను ఆధారపడినవాడు. 161 నియమ జీవులను వారి వారి కార్యములలో నియమింపజేయువాడు. 162 యమ లోపల నుండి నడిపించువాడు. 163 వేద్య సర్వులచేత తెలుసుకొనదగినవాడు. 164 వైద్య సమస్త విద్యలకు నిలయమైనవాడు. 165 సదాయోగి నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు. 166 వీరహ ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు. 167 మాధవ అర్హులగు వారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు. 168 మధు భక్తులకు మధురమైన మకరందము వంటివారు. 169 అత్తీంద్రయ ఇంద్రియముల ద్వారా గ్రహించుటకు వీలులేనివాడు. 170 మహామాయ మాయావులకు మాయావి అయినవాడు. 171 మహోత్సాహ ఉత్సాహవంతుడు. 172 మహాబల బలవంతుల కంటెను బలవంతుడైనవాడు. 173 మహాబుద్ధి బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు. 174 మహావీర్య బ్రహ్మాండములను సృష్టించి పోషించి లయింపచేయు శక్తి సామర్థ్యములు కలిగియున్నవాడు. 175 మహాశక్తి మహిమాన్విత శక్తిపరుడైనవాడు. 176 మహాద్యుతి గొప్ప ప్రకాశము అయినవాడు. 177 అనిర్దేశ్యవపు నిర్దేశించుటకు నిర్ణయించుటకు వీలుకానివాడు. 178 శ్రీమాన్ శుభప్రదుడు. 179 అమేయాత్మ ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగినవాడు. 180 మహాద్రిదృక్ మందర గోవర్ధన పర్వతములను అవలీలగా ఎత్తినవాడు. 181 మహేశ్వాస శార్మను శారంగ ధనువు గొప్ప ధనువును ధరించినవాడు. 182 మహీభర్త భూదేవికి భర్తయై రక్షకుడైనవాడు. 183 శ్రీనివాస శ్రీమహాలక్ష్మికి నివాసస్థానమైనవాడు. 184 సతాంగతి సత్పురుషులకు పరమగతి అయినవాడు. 185 అనిరుద్ధ మరొకరు ఎదురించువారు లేనివాడు. 186 సురానంద దేవతలకు ఆనందము నొసంగువాడు. 187 గోవింద గోవులను రక్షించువాడు. 188 గోవిదాంపతి వాగ్విదులు వేదవిదులైన వారికి ప్రభువైనవాడు. 189 మరీచి తేజోవంతులలో తేజోవంతుడైనవాడు. 190 దమన తమకప్పగించబడిన బాధ్యతల నుండి తప్పిపోవు వారిని శిక్షించువాడు. 191 హంస నేను అతడే అహం బ్రహ్మస్మి. 192 సుపర్ణ అందమైన రెక్కలు గలవాడు. 193 భుజగోత్తమ భుజంగములలో ఉత్తముడు. 194 హిరణ్యగర్భ బ్రహ్మకు పుట్టుకనిచ్చిన బంగారు బొడ్డుగల సర్వోత్తముడు. 195 సుతప చక్కటి తపమాచరించువాడు. 196 పద్మనాభ హృదయ పద్మమధ్యమున భాసించువాడు. 197 ప్రజాపతి అనంత జీవకోటికి ప్రభువైనవాడు. 198 అమృత్యు మరణముగాని మరణ కారణముగాని లేనివాడు. 199 సర్వదృక్ తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది చేయునది అంతయు చూచుచుండువాడు. 200 సింహ సింహము
పాపములను నశింపజేయువాడు. 201 సంధాత, జీవులను కర్మఫలములతో జోడించువాడు. 202 సంధిమాన్, భక్తులతో సదా కూడియుండువాడు. 203 స్థిర, సదా ఏకరూపము గలవాడు. 204 అజ, పుట్టుకలేనివాడు. 205 దుర్మర్శన, అసురులకు భరింపశక్యము గానివాడు. 206 శాస్త, శృతి, స్తృతుల ద్వారా శాసించువాడు. 207 విశ్రుతాత్మ, విశేషముగా శ్రవణము చేయబడినవాడు. 208 సురారిహ, దేవతల శత్రువులను నాశనము చేసినవాడు. 209 గురు, ఆత్మవిద్యను బోధించువాడు. 210 గురుత్తమ, గురువులకు గురువైనవాడు. 211 ధామ, జీవులు చేరవలసిన పరమోత్కృష్ణ స్థానము. 212 సత్య, సత్యస్వరూపుడు. 213 సత్యపరాక్రమ, సత్యనిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు. 214 నిమిష, నేత్రములు మూసుకునినవాడు. 215 అనిమిష, సదా మేలికొనియున్నవాడు. 216 స్రగ్వి, వాడని పూలమాలను ధరించినవాడు. 217 వాచస్పతి రుదారథి, విద్యలకు పతి అయినవాడు. 218 అగ్రణి, భక్తులకు దారిచూపువాడు. 219 గ్రామని, సకల భూతములకు నాయకుడు. 220 శ్రీమాన్, ఉత్కృష్టమైన కాంతి గలవాడు. 221 న్యాయ, సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు. 222 నేత, జగత్తు ఎనడి యంత్రమును నడుపువాడు. 223 సమీరణ, ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు. 224 సహస్రమూర్ధ, సహస్ర శిరస్సులు గలవాడు. 225 విశ్వాత్మ, విశ్వమునకు ఆత్మయైనవాడు. 226 సహస్రాక్ష, సహస్ర నేత్రములు కలవాడు. 227 సహస్రపాత్, సహస్రపాదములు కలవాడు. 228 ఆవర్తన, జగత్ చక్రమును లేదా సంసార చక్రమును సదా త్రిప్పుచుండువాడు. 229 నివృత్తాత్మ, ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడు. 230 సంవృత, అవిద్యారూపమైన మాయచే కప్పబడినవాడు. 231 సంప్రమర్దన, తమోగుణ ప్రధానులైన అజ్ఞానులను పీడించువాడు. 232 అహస్సంవర్తక, రోజులను చక్కగా నడిపెడి, ఆదిత్యరూపుడు. 233 వాహ్ని, యజ్ఞములందు హోమకుండములలో హవిస్సును మోసెడి అగ్ని. 234 అనిల, ప్రకృతిలో వాయు రూపమునను, ప్రాణులలో ప్రాణరూపమునను ఉండువాడు. 235 ధరణీధర, భూభారమును భరించువాడు. 236 సుప్రసాద, చక్కని అనుగ్రహము కలవాడు. 237 ప్రసన్నాత్మ, రాగద్వేషాదులతో కలుషితముగాని పరిశుద్ధ అంత కరణ కలవాడు. 238 విశ్వదృక్, విశ్వమునంతటిని ధరించినవాడు. 239 విశ్వభుక్, విశ్వమును భక్షించువాడు. 240 విభు, బ్రహ్మ మొదలు సకల రూపములలో గోచరించువాడు. 241 సత్కర్త, సజ్జనులను సత్కరించువాడు. 242 సత్కృత, పూజ్యులచే పూజింపబడువాడు. 243 సాధు, ధర్మ ప్రవర్తన గలవాడు. 244 జూహ్ను, భక్తులను పరమపదమునకు నడిపించువాడు. 245 నారాయణ, నరులకు ఆశ్రయమైనవాడు. 246 నర, జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడుపువాడు. 247 అసంఖ్యేయ, అనంతమైన నామరూపాదులు కలవాడు. 248 అప్రమేయాత్మ, అప్రమేయమైన స్వరూపము కలవాడు. 249 విశిష్ట, శ్రేష్ఠతముడు, మిక్కిలి గొప్పవాడు. 250 శిష్టకృత్, శాసనము చేయువాడు. 251 శుచి, నిర్మలుడై, నిరంజనుడైనవాడు. 252 సిద్ధార్థ, పొందదగినదంతయు పొందినవాడు. 253 సిద్ధసంకల్ప, నేర్వేరిన సంకల్పములు కలవాడు. 254 సిద్ధిద, జీవుల కర్మానుసారముగా ఫలములనందిచువాడు. 255 సిద్ధిసాధన, కార్యసిద్ధి కనుకూలించు సాధన సంపత్తి తానే అయినవాడు. 256 వృషాహి, అనేక వృషాహములు, ధర్మదినములు ద్వారా సేవింపబడువాడు. 257 వృషభ, భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు. 258 విష్ణు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. 259 వృషపర్వ, ధర్మమునకు భక్తుల ధర్మ సోపానములను నిర్మించినవాడు. 260 వృషోదర, ధర్మమును ఉదరమున ధరించువాడు, ప్రజలను వర్షించునదిగాయున్న ఉదరము గలవాడు. 261 వర్ధన,
ఆశ్రితులైన వారి శ్రేయములను వృద్ధి నొందిచువాడు. 262 వర్ధమాన ప్రపంచరూపమున వృద్ధి నొందువాడు. 263 వివిక్త మాయాస్వరూపమగువాడు. 264 శృతిసాగర శృతులకు నిధియైనవాడు. 265 సుభుజ జగద్రక్షణము గావించు సుందరమైన భుజములు గలవాడు. 266 దుర్ధర లోకములను ధరించి తనను ఒరులు ధరించేందుకు వీలుపడని భూమాతను ధరించినవాడు. 267 వాగ్మి వేదజ్ఞానమును వెలువరించినవాడు. 268 మహేంద్ర దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు. 269 వసుధ భక్తుల అవసరములను సకాలములో సమకూర్చువాడు. 270 వసు తాను ఇచ్చు ధనము కూడా తానే అయినవాడు. 271 నైకరూప ఒక రూపము లేనివాడై అనేక రూపములు గలవాడు. 272 బృహద్రూప బ్రహ్మాండ స్వరూపము గలవాడు. 273 శిపివిష్ట సూర్యునియందలి కిరణ ప్రతాపము తానైనవాడు. 274 ప్రకాశన సర్వమును ప్రకాశింపచేయువాడు. 275 ఓజస్తేజోద్యుతిధర ఓజస్సు తేజస్సు ద్యుతి కలవాడు. 276 ప్రకాశాత్మ తేజోమయ స్వరూపుడు. 277 ప్రతాపన సూర్యాగ్నుల రూపమున భూమిని తపింపచేయువాడు. 278 బుద్ధ ధర్మ జ్ఞాన వైరాగ్యములకు నిలయమైనవాడు. 279 స్పష్టాక్షర ఓననెడి దివ్యాక్షరము ద్వారా సూచించబడినవాడు. 280 మంత్ర వేదమంత్రముల ద్వారా తెలియదగినవాడు. 281 చంద్రాంశు చంద్రకిరణముల వంటివాడు. 282 భాస్కరద్యుతి సూర్యతేజము వంటివాడు. 283 అమృతాంశుద్భవ చంద్రుని ఆవిర్భావమునకు కారణమైనవాడు. 284 భాను స్వప్రకాశ స్వరూపుడు. 285 శశిబిందు చంద్రునివలె ప్రజలను పోషించువాడు. 286 సురేశ్వర దేవతలకు ప్రభువైనవాడు. 287 ఔషధం భవరోగహరమగు దివ్యౌషధము తానైనవాడు. 288 జగతస్సేతు ప్రపంచమునకు పరమాత్మకు మధ్య వంతెన వంటివాడు. 289 సత్యధర్మ పరాక్రమ సత్యజ్ఞానాది ధర్మములు పరాక్రమము కలవాడు. 290 భూతభవ్య భవనాద జీవులచే మూడు కాలములందు ప్రార్థించబడువాడు. 291 పవన సకలమును పవిత్రమునర్చువాడు. 292 పావన వాయువునందు చలనశక్తి కలిగించువాడు. 293 అనల ప్రాణధారణకు అవసరమైన అగ్నిస్వరూపుడు. 294 కామహ కామములను అంతము చేయువాడు. 295 కామకృత్ సాత్వికవాంఛలను నెరవేర్చువాడు. 296 కాంత అద్భుత రూపవంతుడై సర్వులచే ఆకర్షింపబడువాడు. 297 కామ చతుర్విధ పురుషార్థములను అభిల్షించువారిచే కోరబడువాడు. 298 కామప్రద భక్తుల కోర్కెలను తీర్చువాడు. 299 ప్రభు సర్వోత్కృష్టమైనవాడు. 300 యుగాదికృత్ కృతాది యుగములను ప్రారంభించినవాడు. 301 యుగావర్త యుగములను త్రిప్పువాడు. 302 నైకమాయ తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి ప్రదర్శించువాడు. 303 మహాశన సర్వమును కబళించువాడు. 304 అదృశ్య దృశ్యము కానివాడు. 305 వ్యక్తరూప భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు. 306 సహస్రజిత్ వేలకొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు. 307 అనంతజిత్ అనూహ్యమైన శక్తి సామర్థ్యములు కలవాడై రణరంగమున ఎదిరించువారిని జయించు శక్తి కలవాడు. 308 ఇష్ట ప్రియమైనవాడు. 309 అవిశిష్ట సర్వాంతర్యామి అయినవాడు. 310 శిష్టేష్ట బుధజనులైన సాధుమహాత్ములకు ఇష్టుడైనవాడు. 311 శిఖండి శిరమున నెమలిపించమును ధరించినవాడు. 312 నహుష తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు. 313 వృష ధర్మస్వరూపుడైనవాడు. 314 క్రోధః సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు. 315 క్రోధ కృత్కర్త క్రోధాత్ములగు వారిని నిర్మూలించువాడు. 316 విశ్వబాహు బాహువులు విశ్వమంతట కలవాడు. 317 మహీధర భూమిని ధరించినవాడు. 318 అచ్యుత ఎట్టి వికారములకు లోనుగానివాడు ఎటువంటి మార్పు పొందనివాడు. 319 ప్రదిత ప్రఖ్యాతి నొందినవాడు. 320 ప్రాణ అంతటా చైతన్య స్వరూపమై నిండి
ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు. 321 ప్రాణద, ప్రాణబలము ననుగ్రహించువాడు. 322 వాసవానుజ, ఇంద్రునకు తమ్ముడు. 323 అపాన్నిధి, సాగరమువలె అనంతుడైనవాడు. 324 అధిష్టానం, సర్వమునకు ఆధారమైనవాడు. 325 అప్రమత్త, ఏమరుపాటు లేనివాడు. 326 ప్రతిష్ఠిత, తన మహిమయందే నిలిచియుండువాడు. 327 స్కంద, అమృత రూపమున స్రవించువాడు. 328 స్కందధర, ధర్మమార్గమున నిలుపువాడు. 329 దుర్య, సర్వజీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు. 330 వరద, వరముల నొసగువాడు. 331 వాయువాహన, సప్తవాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు. 332 వాసుదేవ, అంతటను నిండియున్నవాడు. 333 బృహద్భాను, ప్రకాశవంతమగు కిరణతేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు. 334 ఆదిదేవ, సృష్టి కార్యమును ప్రారంభించినవాడు. 335 పురంధర, రాక్షసుల పురములను నశింపచేసినవాడు. 336 అశోక, శోకము లేనివాడు. 337 తారణ, సంసార సాగరమును దాటించువాడు. 338 తార, గర్భ, జన్మ, జర, మృత్యురూపమైన భయము నుండి తరింపజేయువాడు. 339 శూర, పరాక్రమము గలవాడు. 340 శౌరి, బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు. 341 జనేశ్వర, జనులకు ప్రభువు. 342 అనుకూల, సర్వులకు అనుకూలుడైనవాడు. 343 శతావర్త, ధర్మరక్షణార్థము అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు. 344 పద్మి, పద్మమును చేతియందు ధరించినవాడు. 345 పద్మనిభేక్షణ, పద్మము వంటి నేత్రములు కలవాడు. 346 పద్మనాభ, పద్మము నాభియందుండువాడు. 347 అరవిందాక్ష, కమలరేకుల వంటి కన్నులు గలవాడు. 348 పద్మగర్భ, పద్మగర్భమున నివసించువాడు. 349 శరీరభృత్, ప్రాణుల శరీరములను పోషించువాడు. 350 మహార్ది, మహావిభూతులు కలవాడు. 351 బుద్ధ, ప్రపంచాకారముతో భాసించువాడు. 352 వృద్ధాత్మ, సృష్టికి పూర్వమే ఉన్నవాడు. 353 మహాక్ష, గొప్ప నేత్రములు గలవాడు. 354 గరుడధ్వజ, తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు. 355 అతుల, సాటిలేనివాడు. 356 శరభ, శరీరములందు ప్రత్యేగాత్మగా ప్రకాశించువాడు. 357 భీమ, భీకరమైన శక్తి సంపన్నుడు. 358 సమయజ్ఞ, సర్వులను సమభావముతో దర్శించుటే తన పూజగా భావించువాడు. 359 హవిర్హరి, యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు. 360 సర్వలక్షణ లక్షణ్య, సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు. 361 లక్ష్మీవాన్, సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు. 362 సమితింజయ, యుద్ధమున జయించినవాడు. 363 విక్షర, నాశములేనివాడు. 364 రోహిత, మత్స్యరూపమును ధరించినవాడు. 365 మార్గ, భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు. 366 హేతు, సృష్టికి కారణము అయినవాడు. 367 దామోదర, దమాది సాధనలచేత ఉదారమైన బుద్ధి ద్వారా పొందబడువాడు. 368 సహనశీలుడు. 369 మహీధర, భూమిని ధరించినవాడు. 370 మహాభాగ, భాగ్యవంతుడు. 371 వేగవాన్, అమితమైన వేగము కలవాడు. 372 అమితాశన, అపరిమితమైన ఆకలి గలవాడు. 373 ఉద్భవ, ప్రపంచ సృష్టికి ఉపాదానమైనవాడు. 374 క్షోభణ, సృష్టికాలమందు కల్లోలము కలిగించువాడు. 375 దేవ, క్రీడించువాడు. 376 శ్రీగర్భ, సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు. 377 పరమేశ్వర, ఉత్కృష్టమైనవాడు. 378 కరణం, జగదుత్పత్తికి సాధనము అయినవాడు. 379 కారణం, జగత్తునకు కారణమైనవాడు. 380 కర్త, సమస్త కార్యములకు కర్తయైనవాడు. 381 వికర్త, విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు. 382 గహన, గ్రహించ శక్యముగానివాడు. 383 గుహ, వ్యక్తము కానివాడు, కప్పబడినవాడు.
384 వ్యవసాయ మానవాళి అభ్యున్నతికి తానే కృషి చేయువాడు. 385 వ్యవస్థాన సర్వవ్యవహారములను యథావిధిగా నడుపువాడు. 386 సంస్థాన జీవులకు గమ్యస్థానమైనవాడు. 387 స్థానద వారివారి కర్మానుసారముగా స్థానములనందించువాడు. 388 ధ్రువ అవినాశియై స్థిరమైనవాడు. 389 పరర్ది ఉత్కృష్టమైన వైభవము కలవాడు. 390 పరమస్పష్ట మిక్కిలి స్పష్టముగా తెలియువాడు. 391 తుష్ట సంతృప్తుడు. 392 పుష్ట పరిపూర్ణుడు. 393 శుభేక్షణ శుభప్రదమైన దృష్టిగలవాడు. 394 రామ నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు. 395 విరామ సకల జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు. 396 విరత విషయ వాంఛలు లేనివాడు. 397 మార్గ మోక్షమునకు మార్గము తానైనవాడు. 398 నేయ ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు. 399 నయ జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు. 400 అనయ తనను నడుపువాడు మరొకడు లేనివాడు. 401 వీర పరాక్రమశాలి అయినవాడు. 402 శక్తిమతాం శ్రేష్ఠ శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు. 403 ధర్మస్వరూపుడు. 404 ధర్మ విదుత్తమ ధర్మము నెరింగిన వారిలో శ్రేష్ఠుడు. 405 వైకుంఠ సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు. 406 పురుష ఈ సర్వము కంటే పూర్వమునుండువాడు. 407 ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు. 408 ప్రాణద ప్రాణమును ప్రసాదించువాడు ప్రాణములిచ్చువాడు. 409 ప్రణవ ఓంకార స్వరూపుడు. 410 పృథు ప్రపంచరూపమున విస్తరించినవాడు. 411 హిరణ్యగర్భ బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు. 412 శత్రుఘ్న శత్రువులను సంహరించువాడు. 413 వ్యాప్త సర్వత్ర వ్యాపించియున్నవాడు. 414 వాయురూపమున యుండి సకలమును పోషించువాడు. 415 అధోక్షజ స్వరూపస్థితి నుండి ఎన్నడును జార్నివాడు. 416 ఋతు కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు. 417 సుదర్శన భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు. 418 కాల శత్రువులను మృత్యురూపమున త్రోయువాడు. 419 పరమేష్టి హృదయగుహలో తన మహిమచే ప్రకాశించువాడు. 420 పరిగ్రహ గ్రహించువాడు. 421 ఉగ్రరూపధారి. 422 సంవత్సర సర్వజీవులకు వాసమైనవాడు. 423 దక్ష సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు. 424 విశ్రామ జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు. 425 విశ్వదక్షిణ అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు. 426 విస్తార సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు. 427 స్థావర స్థాను కదులుట మెదలుట లేనివాడు. 428 ప్రమాణం సకలమునకు ప్రమాణమైనవాడు. 429 బీజమవ్యయం క్షయము కాని బీజము. 430 అర్ధ అందరిచే కోరబడినవాడు. 431 అనర్ధ తాను ఏదియును కోరనివాడు. 432 మహాకోశ అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు. 433 మహాభాగ ఆనంద స్వరూపమైన భోగము కలవాడు. 434 మహాధన గొప్ప ఐశ్వర్యము కలవాడు. 435 అనిర్విణ్ణ వేదన లేనివాడు. 436 స్థవిష్ట విరాడ్ రూపమై భాసించువాడు. 437 అబు పుట్టుక లేనివాడు. 438 ధర్మయూప ధర్మములన్నీయు తనయందే ఉన్నవాడు. 439 మహామఖ యజ్ఞస్వరూపుడు. 440 నక్షత్రనేమి జ్యోతిష చక్రమును ప్రవర్తింపచేయువాడు. 441 నక్షత్రి చంద్రరూపమున భాసించువాడు. 442 క్షమ సహనశీలుడు. 443 క్షమ సర్వము నశించినను తాను క్షయం మెరుగక మిగిలియుండువాడు. 444 సమీహన సర్వభూతహితమును కోరువాడు. 445 యజ్ఞస్వరూపుడు. 446 యజ్ఞములచే ఆరాధించుబడువాడు. 447 మహేజ్య
గొప్పగా పూజింపదగినవాడు. 448 క్రతు, యజ్ఞముగా నున్నవాడు. 449 సత్రం, సజ్జనులను రక్షించువాడు. 450 శతాంగతి, సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు. 451 సర్వదర్శి, సకలమును దర్శించువాడు. 452 విముక్తాత్మ, స్వరూపత, ముక్తి నొందినవాడు. 453 సర్వజ్ఞ, సర్వము తెలిసినవాడు. 454 జ్ఞానముత్తమం, ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు. 455 సువృత, చక్కని వ్రతదీక్ష కలవాడు. 456 సుముఖ, ప్రసన్నవదనుడు. 457 సూక్ష్మ, సర్వవ్యాపి. 458 సుఘోష, చక్కటి ధ్వని గలవాడు. 459 సుఖద, సుఖమును అనుగ్రహించువాడు. 460 సుహృత్, ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు. 461 మనోహర, మనస్సులను హరించువాడు. 462 జితక్రోధ, క్రోధమును జయించినవాడు. 463 వీరబాహు, పరాక్రమముగుల బాహువులు కలవాడు. 464 విదారణ, దుష్టులను చీల్చి చెండాడువాడు. 465 స్వాపన, తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞానరహితులుగా చేసి నిద్రపుచ్చువాడు. 466 స్వవశ, సర్వస్వతంత్రమైనవాడు. 467 వ్యాపి, సర్వత్ర వ్యాపించియున్నవాడు. 468 నైకాత్మ, అనేక రూపములలో విరాజిల్లువాడు. 469 నైక కర్మకృత్, సృష్టి, స్థితి, లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు. 470 వత్సర, సర్వులకు వాసమైనవాడు. 471 వత్సల, భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు. 472 వత్సి, తండ్రి వంటివాడు. 473 రత్నగర్భ, సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు. 474 ధనేశ్వర, ధనములకు ప్రభువు. 475 ధర్మగుప్, ధర్మమును రక్షించువాడు. 476 ధర్మకృత్, ధర్మము నాచరించువాడు. 477 ధర్మి, ధర్మమునకు ఆధారమైనవాడు. 478 సత్, మూడు కాలములలో పరిణామరహితుడై, నిత్యుడై ఉన్నవాడు. 479 అసత్, పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు. 480 క్షర, వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు. 481 అక్షర, క్షరమగు ప్రపంచమున అవినాశి అయి భాసిల్లువాడు. 482 అవిజ్ఞాత, తెలుసుకునువాని కంటెను విలక్షణమైనవాడు. 483 సహస్రాంశు, అనంత కిరణములు గలవాడు. 484 విధాత, సర్వమునకు ఆధారమైనవాడు. 485 కృతలక్షణ, వేదశాస్త్రములను వెలువరించినవాడు. 486 గభస్తినేమి, మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు. 487 సత్వస్థ, అందరిలో నుండువాడు. 488 సింహ, సింహము వలె పరాక్రమశాలి అయినవాడు. 489 భూతమహేశ్వర, సర్వభూతములకు ప్రభువైనవాడు. 490 ఆదిదేవ, తొలి దేవుడు. 491 మహాదేవ, గొప్ప దేవుడు. 492 దేవేశ, దేవదేవుడు. 493 దేవభృద్గురు, దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు. 494 ఉత్తర, అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు. 495 గోపతి, గోవులను పాలించువాడు. 496 గోప్త, సర్వులను సంరక్షించువాడు. 497 జ్ఞానగమ్య, జ్ఞానము చేతనే తెలియబడినవాడు. 498 పురాతన, సృష్టికి పూర్వమే ఉన్నవాడు. 499 శరీరభూతృత్, శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు. 500 భోక్త, అనుభవించువాడు. 501 కపీంద్ర, వానరులకు ప్రభువైనవాడు. 502 భూరిదక్షిణ, యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణలిచ్చువాడు. 503 సోమప, యజ్ఞముల యందు యజింపబడిన దేవతల రూపముతో సోమరసమును పానము చేయువాడు. 504 అమృతప, ఆత్మానందరసమును అనుభవించువాడు. 505 సోమ, చంద్రరూపమున ఓషధులను పోషించువాడు. 506 పురుజిత్, ఒకడై అనేకమందిని ఎదురించి జయించగలిగినవాడు. 507 పురుసత్తమ, ఉత్తములలో ఉత్తముడైనవాడు. 508 వినయ, దుష్టులను దండించి వినయము కలిగించువాడు. 509 జయ, సర్వులను జయించి వశపరుచుకునువాడు.
510 సత్యసంధ సత్యసంకల్పములు సత్యవాక్కులు గలవాడు. 511 దాశార్హ దశార్హుడను వాని వంశమున పుట్టినవాడు. 512 సాత్వతాంపతి యదుకులమునకు ప్రభువు. 513 జీవుడు. 514 వినయిత సాక్షి భక్తుల యందలి వినయమును గాంచువాడు. 515 ముకుంద ముక్తి నొసగువాడు. 516 అమిత విక్రమ అమితమైన పరాక్రమము గలవాడు. 517 అంబోనిధి దేవతలు మనుష్యులు పితరులు అసురులు ఈ 4 వర్గములు అంబశబ్దార్థములు అంబస్సులు తనయందే విడియున్నవాడు. 518 అనంతాత్మ అనంతమైన ఆత్మస్వరూపుడు. 519 మహోదధిశయ వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు. 520 అంతక ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు. 521 అజ పుట్టుకలేనివాడు. 522 మహార్హ విశేష పూజకు అర్హుడైనవాడు. 523 స్వాభావ్య నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు. 524 జితమిత్ర శత్రువులను జయించినవాడు. 525 ప్రమోదన సదా ఆనందమునందుండువాడు. 526 ఆనందమే తన స్వరూపముగా గలవాడు. 527 నందన సర్వులకు ఆనందము నొసగువాడు. 528 నంద విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు. 529 సత్యధర్మ సత్య ధర్మస్వరూపుడు. 530 త్రివిక్రమ మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు. 531 మహర్షి కపిలాచార్య వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు. 532 కృతజ్ఞ సృష్టికర్త రెండును తానైనవాడు. 533 మేదినీపతి భూదేవికి భర్తయైనవాడు. 534 త్రిపద 3 పాదములతో సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము. 535 త్రిదశాధ్యక్ష జీవులనుభవించు జాగృత స్వప్న సుషుప్త్యవస్థలకు సాక్షి అయినవాడు. 536 మహాశృంగ ప్రళయకాల సాగరములోని నావను గొప్పది అయిన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు. 537 కృతాంతకృత్ మృత్యువుని ఖండించినవాడు. 538 మహావరాహ మహిమగల వరాహమూర్తి. 539 గోవింద గోవులకు ఆనందాన్నిచ్చువాడు. భూమికి ఆధారభూతమైనవాడు. 540 సుషేణ శోభనమైన సేన గలవాడు. 541 కనకాంగది సువర్ణమయములైన భుజకీర్తులు కలవాడు. 542 గుహ్య హృదయగుహలో దర్శించదగినవాడు. 543 గభీర జ్ఞానము ఐశ్వర్యము బలము వీర్యము మొదలగువానిచే గంభీరముగా నుండువాడు. 544 గహన సులభముగా గ్రహించుటకు వీలుకానివాడు. 545 గుప్త నిగూఢమైన ఉనికి గలవాడు. 546 చక్రగదాధర సుదర్శనమను చక్రమును కౌమోదకీయను గదను ధరించినవాడు. 547 వేద సృష్టి చేయువాడు. 548 స్వాంగ సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామాగ్రి కూడా తానే అయినవాడు. 549 అజిత ఎవనికి తలవొగ్గనివాడై జయింపవీలుకానివాడు. 550 కృష్ణ నీలమేఘశ్యాముడు. 551 దృఢ చలించని స్వభావము కలవాడు. 552 సంకర్షణోచ్యుత విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తాను ఏ విధమైన పరిణామము చెందనివాడు. 553 వరుణ తన కిరణములను ఉపసంహరించుకును సాయంకాల సూర్యుడు. 554 వరుణుని కుమారులైన వశిష్ఠుడు అగస్త్యులుగా వ్యక్తమైనవాడు. 555 వృక్ష భక్తులకు అనుగ్రహఛాయనందించువాడు. 556 పుష్కరాక్ష ఆకాశమంతయు వ్యాపించినవాడు. 557 మహామన గొప్ప మనస్సు కలవాడు. 558 భగమను 6 లక్షణములు సమగ్రముగా యున్నవాడు. 559 భగః ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు. 560 ఆనంది ఆనందము నొసంగువాడు. 561 వనమాలి వైజయంతి అను వనమాలను ధరించినవాడు. 562 హలాయుధ నాగలి ఆయుధముగా కలవాడు. 563 అదితి యొక్క కుమారుడు వామనుడు. 564 జ్యోతిరాదిత్య సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు. 565 సహిష్ణు ద్వంద్వములను సహించువాడు. 566
గతిసత్తమ, సర్వులకు గతి అయి ఉన్నవాడు. 567 సుధన్వ, శార్మను, శారంగ ధనువు, గొప్ప ధనువును ధరించినవాడు. 568 ఖండపరశు, శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు. 569 దారుణ, దుష్టులైన వారికి భయమును కలిగించువాడు. 570 ద్రవిణప్రద, భక్తులకు కావలసిన సంపదలను ఇచ్చువాడు. 571 దివ, సృక్ దివిని అంటియున్నవాడు. 572 సర్వదృగ్యవాస, సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు. 573 వాచస్పతి రయోనిజ, విద్యలకు పతి, మాతృగర్భమున జన్మించనివాడు. 574 త్రిసామ, 3 సామ మంత్రములచే స్తుతించబడువాడు. 575 సామగ, సామగానము చేయు ఉద్గాత కూడా తానే అయినవాడు. 576 సామ, సామవేదము తానైనవాడు. 577 నిర్వాణం, సమస్తదు, ఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు. 578 ద్వేషజం, భవరోగమును నివారించు దివ్యౌషధము తానైనవాడు. 579 ద్విషక్, భవరోగమును నిర్మూలించు వైద్యుడు. 580 సన్యాసకృత్, సన్యాస వ్యవస్థను ఏర్పరచినవాడు. 581 శమ, శాంత స్వరూపమైనవాడు. 582 శాంత, శాంతి స్వరూపుడు. 583 నిష్ఠ, ప్రళయకాలమున సర్వజీవులకు లయస్థానమైనవాడు. 584 శాంతి, శాంతి స్వరూపుడు. 585 పరాయణం, పరమోత్కృష్ట స్థానము. 586 శుభాంగ, మనోహరమైన రూపము గలవాడు. 587 శాంతిద, శాంతిని ప్రసాదించువాడు. 588 స్రష్ట, సృష్ట్యారంభమున జీవులందరినీ ఉత్పత్తి చేసినవాడు. 589 కుముద, కు అనగా భూమి, ముద అనగా సంతోషము, భూమి యందు సంతోషించువాడు. 590 కువలేశయ, భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు. 591 గోవిత, భూమికి హితము చేయువాడు. 592 గోపతి, భూదేవికి భర్తయైనవాడు. 593 గోప్త, జగత్తును రక్షించువాడు. 594 వృషభాక్ష, ధర్మదృష్టి కలవాడు. 595 వృషప్రియ, ధర్మమే ప్రియముగా గలవాడు. 596 అనివర్తి, ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు మరలని వాడు. 597 నివృత్తాత్మ, నియమింపబడిన మనసు గలవాడు. 598 సంక్షేప్త, జగత్తును ప్రళయకాలమున సూక్ష్మము గావించువాడు. 599 క్షేమకృత్, క్షేమమును గూర్చువాడు. 600 శివ, తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు. 601 శ్రీవత్సవక్ష, శ్రీవత్సమనడి చిహ్నమును వక్షస్థలమున ధరించినవాడు. 602 శ్రీవాస, వక్షస్థలమున లక్ష్మీదేవికి వాసమైనవాడు. 603 శ్రీపతి, లక్ష్మీదేవికి భర్తయైనవాడు. 604 శ్రీమతాంవర, శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు. 605 శ్రీద, భక్తులకు సిరిని గ్రహించువాడు. 606 శ్రీశ, శ్రీదేవికి నాథుడైనవాడు. 607 శ్రీనివాస, ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైన వారి హృదయముల యందు వసించువాడు. 608 శ్రీనిధి, ఐశ్వర్యనిధి. 609 శ్రీ విభావన, సిరులను పంచువాడు. 610 శ్రీధర, శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు. 611 శ్రీకర, శుభముల నొసగువాడు. 612 శ్రేయ, మోక్షస్వరూపుడు. 613 శ్రీమాన్, సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు. 614 లోకత్రయాశ్రయ, ముల్లోకములకు ఆశ్రయమైనవాడు. 615 స్వక్ష, చక్కని కన్నులు కలవాడు. 616 స్వంగ, చక్కని అంగములు కలవాడు. 617 శతానంద, అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు. 618 నంది, పరమానంద స్వరూపుడు. 619 జ్యోతిర్గణేశ్వర, జ్యోతిర్గణములకు ప్రభువు. 620 విజితాత్మ, మనస్సును జయించువాడు. 621 విధేయాత్మ, సదా భక్తులకు విధేయుడు. 622 సత్కీర్తి, సత్యమైన యశస్సు గలవాడు. 623 చిన్న సంశయ, సంశయములు లేనివాడు. 624 ఉదీర్ణ, సర్వజీవుల కంటెను ఉత్కృష్టుడు. 625 సర్వతశ్చక్షు, అంతటను నేత్రములు గలవాడు. 626 అనీష, తనకు ప్రభువుగాని నియామకుడు గాని లేనివాడు. 627 శాశ్వతస్థిర, శాశ్వతుడు స్థిరుడు. 628 భూషయ, భూమిపై శయనించువాడు.
629 భూషణ తానే ఆభరణము అలంకారము అయినవాడు. 630 భూతి సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు. 631 విశోక శోకము లేనివాడు. 632 శోకనాశన భక్తుల శోకములను నశింపచేయువాడు. 633 అర్చిష్మాన్ తేజోరూపుడు. 634 అర్చిత సమస్త లోకములచే పూజింపబడువాడు. 635 కుంభ సర్వము తనయందుండువాడు. 636 విశుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మస్వరూపుడు. 637 విశోధన తనను స్మరించు వారి పాపములను నశింపచేయువాడు. 638 అనిరుద్ధ శత్రువులచే అడ్డగింపబడనివాడు. 639 అప్రతిరథ తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు. 640 ప్రద్యుమ్న విశేష ధనము కలవాడు. 641 అమిత విక్రమ విశేష పరాక్రమము గలవాడు. 642 కాలనేమినిహ కాలనేమియను రాక్షసుని వధించినవాడు. 643 వీరత్వము గలవాడు. 644 శౌరి శూరుడను వాడి వంశమున పుట్టినవాడు. 645 శూరజనేశ్వర శూరులలో శ్రేష్ఠుడు. 646 త్రిలోకాత్మ త్రిలోకములకు ఆత్మయైనవాడు. 647 త్రిలోకేశ మూడు లోకములకు ప్రభువు. 648 కేశవ పొడవైన కేశములు గలవాడు. 649 కేశిహ కేశీయనుడి రాక్షసుని చంపినవాడు. 650 హరి అజ్ఞానజనిత సంసారదు ఖమును సమూలముగా అంతమొందించువాడు. 651 కామదేవ చతుర్విధ పురుషార్థములను కోరువారిచే పూజింపబడువాడు. 652 కామపాల భక్తులు తన నుండి పొందిన పురుషార్థములను చక్కగా ఉపయోగపడునట్లు చూచువాడు. 653 కామి సకల కోరికలు సిద్ధించినవాడు. 654 కాంత రమణీయ రూపధారియైన వాడు. 655 కృతాగమ శృతి స్తృతి ఇత్యాది శాస్త్రములు రచించినవాడు. 656 అనిర్దేశ్యవపు నిర్దేశించి నిర్వచించుటకు వీలుకానివాడు. 657 విష్ణు భూమ్యాకాశాలను వ్యాపించినవాడు. 658 వి ధాతువుచే సూచించు కర్మలచే నిండియున్నవాడు. 659 అనంత సర్వత్రా సర్వకాలములందు ఉండువాడు. 660 ధనంజయ ధనమును జయించినవాడు. 661 బ్రాహ్మణ్య బ్రహ్మను అభిమానించువాడు. 662 బ్రహ్మకృత్ తపస్సు మొదలైనవిగా తెలియజేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు. 663 బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు. 664 బ్రహ్మ అనగా పెద్దదని అర్థము. 665 బ్రహ్మవివర్ధన తపస్సు మొదలైన వానిని వృద్ధి నొందించువాడు. 666 బ్రహ్మవిత్ బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు. 667 బ్రాహ్మణ వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు. 668 బ్రహ్మి తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు. 669 బ్రహ్మజ్ఞ వేదములే తన స్వరూపమని తెలిసికొనినవాడు. 670 బ్రాహ్మణప్రియ బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు. 671 మహాక్రమ గొప్ప పద్ధతి గలవాడు. 672 మహాకర్మ గొప్ప కర్మను ఆచరించువాడు. 673 మహాతేజ గొప్ప తేజస్సు గలవాడు. 674 మహోరగ గొప్ప సర్పస్వరూపుడు. 675 మహాక్రతు గొప్ప యజ్ఞస్వరూపుడు. 676 మహాయజ్వ విశ్వశ్రేయమునకై అనేక యజ్ఞములు నిర్వహించినవాడు. 677 మహాయజ్ఞ గొప్ప యజ్ఞస్వరూపుడు. 678 మహాహవి యజ్ఞములోని హోమసాధనములు హోమద్రవ్యములు అన్నిటి స్వరూపుడు. 679 స్తవ్య సర్వులచే స్తుతించబడువాడు. 680 స్తవప్రియ స్తోత్రములయందు ప్రీతి కలవాడు. 681 స్తోత్రము కూడా తానే అయినవాడు. 682 స్తుతి స్తవనక్రియ కూడా తానే అయినవాడు. 683 స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు. 684 రణప్రియ యుద్ధమునందు ప్రీతి కలవాడు. 685 పూర్ణ సర్వము తనయందే గలవాడు. 686 పూరయిత తననాశ్రయించిన భక్తులను శుభములతో నింపువాడు. 687 పుణ్యస్వరూపుడు. 688 పుణ్యకీర్తి పవిత్రమైన కీర్తి గలవాడు. 689 అనామయ ఏ విధమైన భౌతిక మానసిక వ్యాధులు దరిచేరనివాడు. 690 మనోజవ
మనసు వలె అమిత వేగము కలవాడు. 691 తీర్థకర, సకల విద్యలను రచించినవాడు. 692 వసురేత, బంగారము వంటి వీర్యము గలవాడు. 693 వసుప్రద, ధనమును ఇచ్చువాడు. 694 వసుప్రద, మోక్షప్రదాత. 695 వాసుదేవ, వాసుదేవునకు కుమారుడు. 696 వసు, సర్వులకు శరణ్యమైనవాడు. 697 వసుమన, సర్వత్ర సమమగు మనస్సు గలవాడు. 698 హవి, తానే హవిశ్వరూపుడైనవాడు. 699 సద్గతి, సజ్జనులకు పరమగతి అయిన వాడు. 700 సత్కృతి, జగత్కళ్యాణమైన ఉత్తమ కార్యము. 701 సత్తా, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన అనుభవ స్వరూపము. 702 సద్భూతి, పరమోత్కృష్టమైన మేధ స్వరూపుడు. 703 సత్పరాయణ, సజ్జనులకు పరమగతి అయినవాడు. 704 శూరసేన, శూరత్వము గల సైనికులు గలవాడు. 705 యదుశ్రేష్ఠ, యాదవులలో గొప్పవాడు. 706 సన్నివాస, సజ్జనులకు నిలయమైనవాడు. 707 సుయమున, యమునా తీరవాసులకు గోపకులచే పరివేష్టింపబడినవాడు. 708 భూతవాస, సర్వభూతములకు నిలయమైనవాడు. 709 వాసుదేవ, తన మాయాశక్తిచే సర్వము ఆవరించియున్నవాడు. వసుదేవుని కుమారుడు. 710 సర్వాసు నిలయ, సమస్త జీవులకు, ప్రాణులకు నిలయమైనవాడు. 711 అనల, అపరిమిత శక్తి, సంపద గలవాడు. 712 దర్పహ, దుష్టచిత్తుల గర్వమనుచువాడు. 713 దర్పద, ధర్మమార్గమున చరించువారికి దర్పము నొసంగువాడు. 714 దృప్త, సదా ఆత్మానందామృత రసపాన చిత్తుడు. 715 దుర్ధర, ధ్యానించుటకు, బంధించుటకు సులభసాధ్యము కానివాడు. 716 అపరాజిత, అపజయము పొందనివాడు. 717 విశ్వమూర్తి, విశ్వమే తన మూర్తిగా గలవాడు. 718 మహామూర్తి, గొప్ప మూర్తి గలవాడు. 719 దీప్తమూర్తి, సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు. 720 అమూర్తివాన్, కర్మాధీనమైన దేహమే లేనివాడు. 721 అనేకమూర్తి, అనేక మూర్తులు ధరించినవాడు. 722 అవ్యక్త, అగోచరుడు. 723 శతమూర్తి, అనేక మూర్తులు ధరించినవాడు. 724 శతానన, అనంత ముఖములు గలవాడు. 725 ఏక, ఒక్కడే అయినవాడు. 726 నైక, అనేక రూపములు గలవాడు. 727 సవ, సోమయాగ రూపమున ఉండువాడు. ఏకముగా, అనేకముగా తానే యుండుటచేత తాను పూర్ణరూపుడు. 728 క, సుఖస్వరూపుడు. 729 కిం అజ్ఞెవరు అని విచారణ చేయదగినవాడు. 730 యత్, దేని నుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో ఆ బ్రహ్మము. 731 తత్, ఏది అయితే వ్యాపించి ఉన్నదో అది అయినవాడు. 732 పదం, అనుత్తమం, ముముక్షువులు కోరు ఉత్తమ స్థితి తాను అయినవాడు. 733 లోకబంధు, లోకమునకు బంధువైనవాడు. 734 లోకనాథ, లోకములకు ప్రభువు. 735 మాధవ, మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహించుటకు శక్యమైనవాడు. 736 భక్తవత్సల, భక్తుల యందు వాత్సల్యము గలవాడు. 737 సువర్ణవర్ణ, బంగారు వంటి వర్ణము గలవాడు. 738 హేమాంగ, బంగారు వన్నెగల అవయువములు గలవాడు. 739 వరంగ, గొప్పవైన అవయువములు గలవాడు. 740 చందనాంగది, ఆహ్లాదకరమైన చందనముతోను కేయూరములతోనూ అలంకృతమైనవాడు. 741 వీరహ, వీరులను వధించినవాడు. 742 విషమ, సాటిలేనివాడు. 743 శూన్య, శూన్యము తానైనవాడు. 744 ధరుతాషి, సమస్త కోరికల నుండి విడువడినవాడు. 745 అచల, కదలిక లేనివాడు. 746 చల, కదులువాడు. 747 అమాని, నిగర్వి, నిరహంకారుడు. 748 మానద, భక్తులకు గౌరవము ఇచ్చువాడు. 749 మాన్య, పూజింపదగిన వాడైన భగవానుడు. 750 లోకస్వామి, 14 భువనములకు ప్రభువు. 751 త్రిలోకధృక్, ముల్లోకములకు ఆధారమైన భగవానుడు. 752 సుమేధ, చక్కని ప్రజ్ఞగలవాడు. 753 మేధజ, యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.
754 ధన్య కృతార్థుడైనట్టివాడు. 755 సత్యమేధ సత్య జ్ఞానము కలవాడు. 756 ధరాధర భూమిని ధరించియున్నవాడు. 757 తేజోవృష సూర్యతేజముతో నీటిని వర్షించువాడు. 758 ద్యుతిధర కాంతివంతమైన శరీరమును ధరించినవాడు. 759 సర్వశస్త్రభృతంవర శస్త్రములను ధరించిన వారిలో శ్రేష్ఠుడైనవాడు. 760 ప్రగ్రహ ఇంద్రియములనెడి అశ్వములను తన అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు. 761 నిగ్రహ సమస్తమును నిగ్రహించువాడు. 762 వ్యగ్ర భక్తులను తృప్తిపరుచుటలో సదా నిమగ్నమై ఉండువాడు. 763 నైక్శృంగ అనేక కొమ్ములు గలవాడు భగవానుడు. 764 గదాగ్రజ గదుడను వానికి అన్న. 765 చతుర్మూర్తి 4 రూపములు గలవాడు. 766 చతుర్బాహు 4 బాహువులు గలవాడు. 767 చతుర్వ్యూహ శరీర వేద ఛందో మహాద్రూపుడైన పురుషుడు. ఈ 4 పురుషులు వ్యూహములుగా కలవాడు. 768 చతుర్గతి 4 విధములైన వారికి ఆశ్రయస్థానము. 769 చతురాత్మ చతురమనగా సామర్థ్యము. 770 చతుర్భావ చతుర్విధ పురుషార్థములకు మూలమైనవాడు. 771 చతుర్వేదవిత్ 4 వేదములను తెలిసినవాడు. 772 ఏకపాత్ జగత్తంతయు ఒక పాదముగా గలవాడు. 773 సమావర్త సంసార చక్రమును సమర్థతతో త్రిప్పువాడు. 774 అనివృత్తాత్మ అంతయు తానయ్యున్నందున దేనినుండియు విడివడినవాడు. 775 దుర్జయ జయింప శక్యము గానివాడు. 776 దురతిక్రమ అతిక్రమింపరాని విధమును శాసించువాడు. 777 దుర్లభ తేలికగా లభించనివాడు. 778 దుర్గమ మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు. 779 దుర్గ సులభముగా లభించనివాడు. 780 దురావాస యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు. 781 దురారిహ దుర్మార్గులను వధించువాడు. 782 శుభాంగ దివ్యములైన సుందరములైన అవయవములు గలవాడు. 783 లోకసారంగ లోకములోని సారమును గ్రహించువాడు. 784 సుతంతు జగద్రూపమున అందమైన తంతువు వలె విస్తరించినవాడు. 785 తంతువర్ధన వృద్ధిపరచువాడు నాశనము చేయువాడు. 786 ఇంద్రకర్మ ఇంద్రుని కర్మ వంటి శుభప్రదమైన కర్మనాచరించువాడు. 787 మహాకర్మ గొప్ప కార్యములు చేయువాడు. 788 కృతకర్మ ఆచరించదగిన కార్యములన్నీయు ఆచరించినవాడు. 789 కృతాగమ వేదములనందించువాడు. 790 ఉద్భవ ఉత్కృష్టమైన జన్మ గలవాడు. 791 సుందర మిక్కిలి సౌందర్యవంతుడు. 792 సుంద కరుణాస్వరూపుడు. 793 రత్నగర్భ రత్నమువలె సుందరమైన నాభి గలవాడు. 794 సులోచన అందమైన నేత్రములు కలిగిన భగవానుడు. 795 అర్క శ్రేష్ఠులైన బ్రహ్మాదుల చేతను అర్చించబడువాడు. 796 వాజసన అర్థించు వారలకు ఆహారము నొసంగువాడని భావము. 797 శృంగి శృంగము గలవాడు. 798 జయంత సర్వ విధములైన విజయములకు ఆధారభూతుడు. 799 సర్వవిజ్జయి సర్వవిదనగా సర్వము తెలిసినవాడు. 800 సువర్ణబిందు బంగారము వంటి అవయవములు గలవాడు. 801 అక్షోభ్య క్షోభ తెలియనివాడు. 802 సర్వవాగీశ్వరేశ్వర వాక్పతులైన బ్రహ్మాదులకు కూడా ప్రభువైన భగవానుడు. 803 మహాహ్రద గొప్ప జలాశయము. 804 మహాగర్త అగాధమైన లోయ వంటివాడు. 805 మహాభూత పంచభూతములకు అతీతమైనవాడు. 806 మహానిధి సమస్త భూతములు తనయందు ఉన్నవాడు. 807 కుముద కు అనగా భూమి అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు. 808 కుందర భూమిని చీల్చుకుపోయినవాడు. 809 కుంద భూమిని దానమిచ్చినవాడు. 810 పర్జన్య మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు. 811 పావన పవిత్రీకరించువాడు. 812 అనిల ప్రేరణ చేయువాడు సదా జాగరూకుడు.
813 అమృతాశ అమృతము నొసంగువాడు. 814 అమృతవపు అమృతస్వరూపుడు శాశ్వతుడు. 815 సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు. 816 సర్వతోముఖ ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు. 817 సులభ భక్తితో తనను స్మరించువారికి సులభముగా లభ్యమగువాడు. 818 సువ్రత మంచి వ్రతము గలవాడు. 819 సిద్ధ సత్వస్వరూపుడై పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ అని తెలియబడువాడు. 820 శత్రుజిత్ శత్రువులను జయించువాడు. 821 శత్రుతాపన దేవతల విరోధులైన వారిని సజ్జనులకు విరోధులైన వారిని తపింపచేయువాడు. 822 న్యగ్రోధ సర్వభూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు. 823 ఉదుంబర అన్నముచేత విశ్వమును పోషించువాడు. 824 అశ్వత్థ అశాశ్వతమైన సంసార వృక్షస్వరూపుడు. 825 చాణూరాంధ్ర నిషూదన చాణూరుడను మల్లయోధుని వధించినవాడు. 826 సహస్రార్చి అనంతకిరణములు కలవాడు. 827 సప్తజిహ్వ 7 నాలుకలుగల అగ్నిస్వరూపుడు. 828 సప్తైధ 7 దీప్తులు కలవాడు. 829 సప్తవాహన 7 గుర్రములు వాహనములుగా కలవాడు. 830 అమూర్తి రూపము లేనివాడు. 831 అనఘ పాపరహితుడు. 832 అచింత్య చింతించుటకు వీలుకానివాడు. 833 భయకృత్ దుర్జనులకు భీతిని కలిగించువాడు. 834 భయనాశన భయమును నశింపచేయువాడు. 835 అను సూక్షాతి సూక్ష్మమైనవాడు. 836 భృవుప్ మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము. 837 కృశ సన్ననివాడై అస్థూలమైనవాడు. 838 స్థూల స్వరూపము కలిగియున్నవాడు. 839 గుండ్రుత్ సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు. 840 నిర్గుణ గుణములు తనలో లేనివాడు. 841 మహాన్ దేశకాలాదుల నధిగమించియున్నవాడు. 842 అధృత సర్వము తానే ధరించియుండి తనను ధరించునది మరియొకటి లేనివాడు. 843 స్వధృత తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు. 844 స్వాస్య విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు. 845 ప్రాగ్వంశ ప్రాచీనమైన వంశము కలవాడు. 846 వంశవర్ధన తన వంశమును వృద్ధినొందించువాడు. 847 భారభృత్ భారమును మోయువాడు. 848 కథిత వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు. 849 యోగి ఆత్మజ్ఞానమునందే సదా ఓలలాడు వాడు. 850 యోగీశ యోగులకు ప్రభువు. 851 సర్వకామద సకల కోరికలను తీర్చువాడు. 852 ఆశ్రమ జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు. 853 శ్రమణ భక్తిహీనులను వివేకరహితులను శ్రమ పెట్టువాడు. 854 క్షమ సర్వజీవులను క్షీణింపజేయువాడు. 855 సుపర్ణ రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు. 856 వాయువాహన వాయు చలనమునకు కారణభూతుడైనవాడు. 857 ధనుర్ధర ధనస్సును ధరించినవాడు. 858 ధనుర్వేద ధనుర్వేదము తెలిసినవాడు. 859 దండ దండించువాడు. 860 దమయిత శిక్షించువాడు. 861 దమ శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు. 862 అపరాజిత పరాజయము తెలియనివాడు. 863 సర్వసహ సమస్త శత్రువులను సహించువాడు. 864 నియంత అందరినీ తమ తమ కార్యములందు నియమించువాడు. 865 అనియమ నియమము లేనివాడు. 866 ఆయమ మృత్యుభీతి లేనివాడు. 867 సత్వావాన్ సత్వము గలవాడు. 868 సాత్విక సత్వగుణ ప్రధానుడైనవాడు. 869 సత్య సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు. 870 సత్యధర్మపరాయణ సత్య విషయమునందును ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు. 871 అభిప్రాయ అభిల్షించు వారిచేత అభిప్రాయపడువాడు. 872 ప్రియర్హ భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు. 873 అర్హ అర్పింపబడుటకు అర్హుడైనవాడు.
874 ప్రియకృత్ తన నాశ్రయించిన వారికి ప్రియము నొసగూర్చువాడు. 875 ప్రీతివర్ధన భక్తులలో భగవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు. 876 విహాయన గతి ఆకాశము ఆశ్రయముగ గలది అయిన విష్ణుపదము తానైనవాడు. 877 జ్యోతి తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు. 878 సురుచి అందమైన ప్రకాశము గలవాడు. 879 హుతబుక్ యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు. 880 విభు సర్వలోకములకు ప్రభువైనవాడు. 881 రవి తన విభూతి అయిన సూర్యుని ద్వారా భూమి నుండి సర్వరసములను గ్రహించువాడు. 882 విలోచన వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు. 883 సూర్య ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు. 884 సవిత సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు. 885 రవిలోచన సూర్యుడు నేత్రములుగా కలవాడు. 886 అనంత అంతము లేనివాడు. 887 హుతబుక్ హోమద్రవ్యము నారిగించువాడు. 888 భోక్త భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు. 889 సుఖద భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు. 890 నైకజ అనేక రూపములలో అవతరించువాడు. 891 అగ్రజ సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు. 892 అనిర్వణ నిరాశ నెరుగనివాడు. 893 సదామర్షి సజ్జనుల దోషములను క్షమించువాడు. 894 లోకాధిష్టానం ప్రపంచమంతటికి ఆధారభూతుడు. 895 అద్భుత ఆశ్చర్య స్వరూపుడు. 896 సనాత్ ఆదిలేనివాడు. 897 సనాతన సమ సృష్టికర్తయైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు. 898 కపిల ఋషులలో కపిలుడు తానైనవాడు. 899 కపి సూర్యరూపుడు. 900 అవ్యయ ప్రళయకాలములో సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు. 901 స్వస్తిద సర్వశ్రేయములను చేకూర్చువాడు. 902 స్వస్తికృత్ శుభమును కూర్చువాడు. 903 స్వస్తి సర్వమంగళ స్వరూపుడు. 904 స్వస్తిబుక్ శుభమును అనుభవించువాడు. 905 స్వస్తిదక్షిణ స్మరణ మాత్రముననే సర్వశుభములు సమకూర్చువాడు. 906 అరౌద్ర రౌద్రము లేనివాడు. 907 కుండలి మకర కుండలములు ధరించినవాడు. 908 చక్రీ సుదర్శనమను చక్రమును ధరించినవాడు. 909 విక్రమి గొప్ప శూరుడైన భగవానుడు. 910 ఊర్జిత శాసన ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు. 911 శబ్దాతిగా వాక్కుకు అందనివాడు. 912 శబ్దసహ సమస్త వేదములు తెలియబడినవాడు. 913 శిశిర ఋతువు వలె చల్లబరుచువాడు. 914 శర్వరీకర రాత్రిని కలుగజేయువాడు. 915 అక్రూర క్రూరత్వము లేనివాడు. 916 పేషల మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేషల అని స్తుతించబడును. 917 దక్ష సమర్థుడైనవాడు. 918 దక్షిణ భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు. 919 క్షమిణంవర సహనశీలులైన వారిలందరిలో శ్రేష్ఠుడు. 920 విద్వత్తమ సర్వజ్ఞత్తము కలిగియుండి అందరిలో ఉత్తమమైనవాడు. 921 వీతభయ భయము లేనివాడు. 922 పుణ్యశ్రవణ కీర్తన తనను గూర్చి శ్రవణముగాని కీర్తనగాని పుణ్యము కలుగజేయును. 923 ఉత్తారణ సంసార సముద్రమును దాటించువాడు. 924 దుష్కృతిహ సాధకులలో యున్న చెడువాసనలను అంతరింపచేయువాడు. 925 ప్రాణులకు పవిత్రతను చేకూర్చు పుణ్యస్వరూపుడు. 926 దుస్వప్న నాశన చెడు స్వప్నములను నాశనము చేయువాడు. 927 వీరహ భక్తులు మనస్సులు వివిధ మార్గములలో ప్రయాణించకుండా క్రమము చేయువాడు. 928 రక్షణ రక్షించువాడైనందున భగవానుడు రక్షణ అని స్తవనీయుడయ్యెను. 929 సంత పవిత్ర స్వరూపుడు. 930 జీవన సర్వజీవులయందు ప్రాణశక్తి తానైనవాడు. 931 పర్యవస్థిత అన్నివైపుల అందరిలో వ్యాపించియున్నవాడు. 932 అనంతరూప అనంతమైన రూపములు గలవాడు. 933 అనంత శ్రీ
అంతము లేని శక్తివంతుడైనవాడు. 934 జితమన్యు, క్రోధము ఎరగనివాడు. 935 భయాపహ, భయమును పోగొట్టువాడు. 936 చతురశ్ర, జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడు. 937 గభీరాత్మ, గ్రహింప శక్యము గాని స్వరూపము గలవాడు. 938 విదిశ, అధికారులైన వారికి ఫలముననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు. 939 వ్యాదిశ, వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి ఆజ్ఞాపించువాడు. 940 దిశ, వేదము ద్వారా మానవుల కర్మఫలములను తెలియజేయువాడు. 941 అనాది, ఆదిలేనివాడు. 942 భూర్భువ, సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ ఆధారమైనవాడు. 943 లక్ష్మీ, లక్ష్మీ స్వరూపుడు. 944 సువీర, అనేక విధములైన సుందర పోకడలు గలవాడు. 945 రుచిరాంగద, మంగళమైన బాహువులు గలవాడు. 946 జనన, సర్వ ప్రాణులను సృజించినవాడు. 947 జన జన్మాది, జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు. 948 భీమ, అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు. 949 భీమ పరాక్రమ, విరోధులకు భయంకరమై గోచరించువాడు. 950 ఆధారనిలయ, సృష్టికి ఆధారమైన పృథ్వీ, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచమహాభూతములకు ఆధారమైనవాడు. 951 అధాత, తానే ఆధారమైనవాడు. 952 పుష్టహాస, మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు. 953 ప్రజాగర, సదా మేల్కొనియుండువాడు. 954 ఊర్ధ్వగ, సర్వుల కన్నా పైనుండువాడు. 955 సత్పదాచార, సత్పురుషుల మార్గములో చరించువాడు. 956 ప్రాణద, ప్రాణప్రదాతయైనవాడు. 957 ప్రణవ, ప్రణవ స్వరూపుడైనవాడు. 958 పణ, సర్వకార్యములను నిర్వహించువాడు. 959 ప్రమాణ, స్వయముగానే జ్ఞానస్వరూపుడైయున్నవాడు. 960 ప్రాణనిలయ, సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు. 961 ప్రాణృత్, ప్రాణములను పోషించువాడు. 962 ప్రాణజీవన, ప్రాణవాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు. 963 తత్వం, సత్యస్వరూపమైనందున భగవానుడు తత్వమని తెలియబడిన వాడు. 964 తత్వవిత్, సత్యవిదుడైన భగవానుడు తత్వవిత్ అని స్తుతించబడువాడు. 965 ఏకాత్మ, ఏకమై అద్వితీయమైన పరమాత్మ. 966 జన్మమృత్యు జరాతిగ, పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, కృషించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు. 967 భూర్భువ, స్వస్తరు, భూ, భువ, స్వ అను వ్యాహృతి రూపములు 3 గలవాడు. 968 తార, సంసార సాగరమును దాటించువాడు. 969 సవిత, తండ్రి వంటివాడైన భగవానుడు. 970 ప్రపితామహ, బ్రహ్మదేవునికి కూడా తండ్రి అయినవాడు. 971 యజ్ఞ, యజ్ఞస్వరూపుడు. 972 యజ్ఞపతి, యజ్ఞములో అధిష్టాన దేవత తానైన భగవానుడు. 973 యజ్వా, యజ్ఞములో యజమాని. 974 యజ్ఞాంగ, యజ్ఞములోని అంగములన్నీయు తానే అయినవాడు. 975 యజ్ఞవాహన, ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు. 976 యజ్ఞృత్, యజ్ఞములను సంరక్షించువాడు. 977 యజ్ఞృత్, యజ్ఞములను నిర్వహించువాడు. 978 యజ్ఞి, యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు. 979 యజ్ఞబుక్, యజ్ఞఫలమును అనుభవించువాడు. 980 యజ్ఞసాధన, తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు. 981 యజ్ఞాంతకృత్, యజ్ఞఫలము నిచ్చువాడు. 982 యజ్ఞగువ్యం, గోప్యమైన యజ్ఞము తానైనవాడు. 983 అన్నం, ఆహారము తానైనవాడు. 984 అన్నాద, అన్నము భక్షించువాడు. 985 ఆత్మయోని, తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు. 986 స్వయంజాత, మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగా ఆవిర్భవించువాడు. 987 వైఖాన, ప్రాపంచికదు, ఖమును నివారించువాడు. 988 సామగాయన, సామగానము చేయువాడు. 989 దేవకీనందన,
దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడు. 990 స్రష్ట, సృష్టికర్త. 991 క్షితీశ, భూమికి నాథుడైనవాడు. 992 పాపనాశన, పాపములను నశింపజేయువాడు. 993 శంఖుడు, పాంచజన్యమను శంఖమును ధరించినవాడు. 994 నందకి, నందకమను ఖడ్గమును ధరించినవాడు. 995 చక్రి, సుదర్శనమును చక్రమును ధరించినవాడు. 996 శారంగధన్వ, శారంగము అనెడి ధనుస్సు కలవాడు. 997 గదాధర, కౌమోదకి అనెడి గదను ధరించినవాడు. 998 రథాంగపాణి, చక్రము చేతియందు గలవాడు. 999 అక్షోభ్య, కలవరము లేనివాడు. 1000 సర్వప్రహరణాయుధ, సర్వవిధ ఆయుధములు కలవాడు.